హాయ్ ఎవరీవన్. మరి టెట్ సంబంధించి, ఫలితాలకు సంబంధించి, అలాగే మరి విద్య సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ అంశాలు, మరి కొత్త రోస్టర్ పైన సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాల గురించి మనం ఒకసారి చర్చిస్తే, మరి ముందుగా నేను రాత్రి మనం ఆల్రెడీ వీడియో చెప్పుకున్నాం. మరి టెట్ ఫలితాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం ఈరోజు విడుదల కావాల్సినప్పటికీ మరి ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి, అలాగే మరి గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టెట్ ఫలితాలకు సంబంధించి మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉండడానికి విద్యాశాఖ అధికారులు ఈసీకి ఒక లెటర్ రాసిన విషయం తెలిసిందే. సాయంత్రం సమావేశమై సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. నిన్న అర్ధరాత్రి విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ మనం ఈ విషయాన్ని మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మరి టెట్ సంబంధించి ఈసీకి అనుమతి కోసం లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈసీ పర్మిషన్ ఇవ్వగానే టెట్ సంబంధించి ఫలితాలు విడుదల చేస్తామని కమిషనర్ తెలపడం జరిగింది. మరి అందుకు సంబంధించి నేను చూస్తే ఈసీ అనుమతిస్తేనే టెట్ ఫలితాలు విడుదల. టెట్ ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాన్ని ప్రభావం పడింది. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వాస్తవానికి నోటిఫికేషన్పై పేర్కొన్నారు ఈ ఫిబ్రవరి 5న విడుదల చేస్తామని. తాజాగా ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితేనే ఫలితాలు విడుదల చేస్తారు. టెట్ పేపర్ 1, పేపర్ 2 కలిపి సుమారు 2.85 లక్షల మంది అభ్యర్థులు రాశారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా డిఎస్సి ప్రకటన ఈ నెలలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే 2.85 అనేది అప్లై చేసినారు. ఇందులో 70% అటెండ్ అయిన విషయం తెలిసిందే. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో డిఎస్సి ప్రకటన ఖచ్చితంగా ఈ నెలలో ఎలాగో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్ వెలువడవు. అది మనకు గత వారం కూడా కమిషనర్ కలిస్తే ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత మేలో నోటిఫికేషన్ పడడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో మరి రాష్ట్ర శాసనసభలో అంటే అసెంబ్లీలో ఇందుకు సంబంధించి మరి వర్గీకరణ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చింది కాబట్టి వారం 10 రోజులు లేదా 15 రోజుల్లోపే ఇందుకు సంబంధించిన గెజిట్ కూడా వస్తే అఫీషియల్గా చట్టబద్ధత ఉంటుంది. మొత్తానికి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి అంశం ప్రభుత్వం వేగంగా పూర్తి చేసిందని చెప్పవచ్చు. అలాగే మరి బీసీ కులగణన కావచ్చు, అంటే మొత్తం కులగణన కావచ్చు, మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఇక మరి నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి తర్వాత అంటే మార్చ్, ఏప్రిల్, మే ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఏప్రిల్లో ఈ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో స్థానిక సంస్థలు ఉంటాయి. అందుకే అటు టీజీపీఎస్ కావచ్చు, ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఖచ్చితంగా అందుకే ఏప్రిల్ లోపు నోటిఫికేషన్ పడడానికి కాస్త ఇబ్బందులు ఉన్నాయని ఆ లోపు వర్గీకరణ అంశం తేలుతుందని చెప్పడం జరిగింది. మరి వర్గీకరణ అంశం ఆల్రెడీ తేలింది కాబట్టి ఖచ్చితంగా మనకు ఇక టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే ఖచ్చితంగా డిఎస్సికి వేగంగా ఏర్పాట్లు చేస్తారు. ఇక మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకవేళ మే వరకు కూడా ఇలానే పెండింగ్ ఉంటే మాత్రం మరో డేటుకు అంటే షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం మరో డేటుకు అవసరం ఉంటుందని, ఒకవేళ మార్చి లోపే అంటే ఫిబ్రవరి అయిపోగానే వెంటనే మార్చిలో ఒకవేళ స్థానిక సంస్థలు ఏమీ అడ్డు రాకుంటే ఖచ్చితంగా మరి డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ వస్తే మాత్రం మరో టెట్కు అవకాశం లేదు. మొత్తానికి మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ మార్చి, ఏప్రిల్‌లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ రాకుంటే మళ్ళీ మే తర్వాతనే డిఎస్సి ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే విద్యాశాఖ అధికారులు అయితే మేలో డిఎస్సి వస్తుందని మనకు గత వారం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఈ నెల తర్వాతనే మనకు ఫర్దర్ క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ఒకవేళ మరి మార్చిలో, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరి ఇతరత్ర నోటిఫికేషన్ ఆదేశిస్తారా లేదా అని మనకు రాబోయే మరి మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఖచ్చితంగా 1 నెల, 2 నెలలు ఆలస్యమైన మొత్తానికైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉండడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనకు మే లోపు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే మార్చ్, ఏప్రిల్, మే ఎప్పుడైనా ఖచ్చితంగా మన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎస్సి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మరి విద్యాశాఖకు ఆల్రెడీ లెక్కలు చెప్పడం జరిగింది. 6,000 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా అభ్యర్థులందరూ గత డిఎస్సి ఎవరైతే మిస్ అయ్యారో, బార్డర్‌లో మిస్ అయ్యారో వారికి మంచి అవకాశం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత త్వరగా నోటిఫికేషన్ రావడం ఖచ్చితంగా ఒక అవకాశం అని చెప్పొచ్చు. గతంలో 6, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం కంటే ఖచ్చితంగా ఈ 6 నెలల గ్యాప్‌లోనే మరో డిఎస్సి పడితే ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వారికి వెసులుబాటు ఉంటుంది. అభ్యర్థులు గమనించి ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ చూస్తే ఖచ్చితంగా 33 జిల్లాల్లో దాదాపు మొన్న 26, 27 జిల్లాల్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. మిగతా 5, 6 జిల్లాల్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చిన రావడం జరిగింది. మరి ఎస్‌జిడి సంబంధించి చూస్తే దాదాపు 7, 8 జిల్లాల్లో హెవీ కాంపిటీషన్ ఉంది. మిగతా జిల్లాల్లో కాంపిటీషన్ అంతా తక్కువనే ఉంది. కాబట్టి ఆ అభ్యర్థులు గమనించాలి. ఆల్రెడీ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. మన టెట్ కూడా ఆల్రెడీ మన అభ్యర్థులు రాశారు కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ సంబంధించి ఎవరైతే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న జిల్లాలో ఖచ్చితంగా వారు ప్రిపేర్ కావాల్సిందే. ఇక దీనికి సంబంధం చూస్తే ఒకసారి మనం మరి ఇతరత్ర టెట్ సంబంధించి చూస్తే నవ తెలంగాణ పేపర్లో నేడే టెట్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేయలేదు. షెడ్యూల్ ప్రకారం న్యూస్ రాశారు. ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒకవేళ మధ్యాహ్నం వరకు అప్లోడ్ ఇస్తే టెట్ సంబంధించి ఫలితాలు విడుదల చేస్తారు. లేఖ నిన్ననే రాశారు కాబట్టి అఫీషియల్గా మరి ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, లేదంటే మరి ఫలితాలు సంబంధించి మరి కోడ్ అయిపోయే వరకు ఇస్తారా ఇవ్వరా అనే విషయం ఈరోజు మనకు తెలుస్తుంది. ఈరోజు
టెట్ ఫలితాలు లేకుండా అధికారికంగా మనకు ఈసీకి సంబంధించి రేపైనా క్లారిటీ ఇస్తారు. మొత్తానికి ఈ న్యూస్ మాత్రం టెట్ ఫలితాల విడుదల అనేది అఫీషియల్ కాదు. ఇది షెడ్యూల్ ప్రకారం రాశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మరి గత నెల 2-25 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్ 1కు 94,000, పేపర్ 2 సంబంధించి 93,000, సోషల్ సంబంధించి 88,000. మొత్తానికి ఓవరాల్‌గా ఆల్రెడీ మనం గతంలో చెప్పడం జరిగింది. ఇది 2,75,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మరి పేపర్ 1 చూస్తే 69,000 మంది, పేపర్ 2 మ్యాథ్స్ 69,000 మంది, సోషల్ సంబంధించి 66,000 మంది. యావరేజ్‌గా 73-75% అటెండ్ కావడం జరిగింది. మొత్తానికి 2,05,000 మంది రాశారు. 2,75,000 మంది అప్లై చేస్తే 2,05,000 మంది రాయడం జరిగింది. 70,000 మంది ఆప్షన్ కావడం జరిగింది. ఇక మరొక న్యూస్ చూస్తే మరి టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల. టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరి ఫలితాల విడుదల నిలిచిపోయింది. టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి 20 వరకు ఆన్లైన్ నిర్వహించారు. మరి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా ఫలితాలు విడుదల చేయాలా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈరోజు అఫీషియల్‌గా మనకు ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు క్లారిటీ ఇస్తారు. మరి ఫలితాలు విడుదల చేసుకోవచ్చు అంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎలిజిబుల్ టెస్టులు అందులో భాగమైనప్పటికీ, వెయిటేజ్ ఉన్నప్పటికీ ఇది ఎలిజిబుల్ టెస్ట్ అని ఒకవేళ విద్యాశాఖ వారు సమాధానం ఇస్తే ఖచ్చితంగా ఈసీకి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యంలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎందుకు పర్మిషన్ ఇవ్వడం అని ఎలక్షన్ కమిషన్ భావిస్తే గత 2016లో కూడా ఒకసారి రిజల్ట్‌కి సంబంధించి అప్పుడు పరీక్షలకు సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో పరీక్ష కూడా నిర్వహించలేదు. అప్పుడు 25 రోజులు వాయిదా పడే విషయం తెలిసిందే. అప్పుడు మనం 2016లో ఈసీకి కావచ్చు, తర్వాత విద్యాశాఖ దగ్గర ఆందోళన కూడా చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు 25 రోజుల తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ ఫలితాలకు సంబంధించి మరి ఈరోజు మనకు అఫీషియల్‌గా మరి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇస్తే ఫలితాలు యాజిటీగా విడుదల చేస్తారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా టెట్ ఫలితాలు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. మనకు మధ్యాహ్నం వరకు క్లారిటీ వస్తుంది. నిన్న సాయంత్రం వరకు ఉన్న అప్డేట్ అయితే విద్యాశాఖ అధికారులు ఈసీకి పర్మిషన్ కోసం అనుమతి కోరారు. నిన్న ఆల్రెడీ మనకి చెప్పుకున్నాం. ఇక మరి వారం 10 రోజులు గెజిట్ నోటిఫికేషన్. రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్సీ ఉపకులాలను 3 భాగాలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర శాసనసభ మండలి మంగళవారం ఆమోదించిన తీర్మానం ఆధారంగా దీన్ని విడుదల చేయనుంది. వర్గీకరణ అమలుకు మార్గదర్శక రూపకల్పన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అది పూర్తయిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ వస్తే చట్టబద్ధత వచ్చినట్టు. ఈ ప్రక్రియకు వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కసరత్తు జరుగుతుంది. ఈ కసరత్తు పూర్తయిన నోటిఫికేషన్ విడుదలైతే 25 ఏళ్ల తర్వాత రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న ఉద్యోగాలు ఇవే ఉన్నాయని ఇవ్వడం జరిగింది. గతంలో వర్గీకరణ ఉండేది. మధ్యలో బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం మొట్టమొదటిగా దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరి వర్గీకరణ సంబంధించి మరి కమిటీ వేసి దానికి సంబంధించిన 1, 2, 3 కేటగిరీ విభజించిన విషయం తెలిసిందే. అలాగే మరి ఇక వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అన్నట్టు ఈరోజు ఒక న్యూస్ వస్తుంది. అఫీషియల్‌గా ఇంతవరకు డిక్లేర్ కాలేదు కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఇలా మనకు రాబోయే 10-15 రోజుల్లో ఇందుకు సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇక మరొక న్యూస్ చూస్తే మరి కీలకమైన రోస్టర్ సంబంధించి ఒకసారి చూస్తే మరి ప్రిఫరెన్షియల్ విధానంలో పోస్టుల భర్తీ, నోటిఫై గ్రూపులో అభ్యర్థులు లేకుంటే తదుపరి గ్రూపులోని అర్హులకు ప్రాధాన్యం, ఎస్సీలోని తొలి రోస్టర్ పాయింట్, గ్రూప్ 2లోని ఉపకులాలకు ఏకసభ్య కమిషన్ తీర్పు సిఫార్సు అన్నట్టు ఇవ్వడం జరిగింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సు ప్రకారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించిన వివరాల ప్రకారం మరి రోస్టర్ పాయింట్ చూస్తే గ్రూప్ 1 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్ 2 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్ 3 సంబంధించి 22, 41, 62, 77, 91. ఇక్కడ మనం ఓవరాల్ చూస్తే మొత్తానికి ఈ 15% రిజర్వేషన్ సంబంధించి 3 కేటగిరీగా విభజించడం జరిగింది. మొత్తానికి గ్రూప్ 1లో 1, ఇందులో 9, ఇందులో 5%. అంటే ఈ రోస్టర్ పాయింట్ సంబంధించి మొత్తానికి 15 రోస్టర్ పాయింట్ సంబంధించి డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏం జరిగింది, 5 రోస్టర్ పాయింట్ వచ్చే ఉద్యోగ ఖాళీల భర్తీ పదోన్నతుల్లో 100 పాయింట్ రోస్టర్ పట్టికలో ఎస్టీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లోని ఉపకులాలకు దక్కనుంది. ఆ తర్వాత వచ్చే రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుంది. ఎస్టీ ఉపకులాల వారికి దరఖాస్తు స్వీకరణ, ప్రవేశ పరీక్షల అమలు ఉన్నత విద్యామండలి నిర్ణయం. రాబోయే ఎంట్రెన్స్లో ఖచ్చితంగా ఉపకులాల వారిగానే అప్లికేషన్ తీసుకోవాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. మొత్తానికి రాబోయే ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా కొత్త రోస్టర్ ప్రకారమే ఉంటాయి. ఎందుకంటే ఎస్టీ వర్గీకరణ గెజిట్ వచ్చిన తర్వాత అఫీషియల్‌గా అమలు చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన చట్టబద్ధత కూడా వస్తుంది కాబట్టి మరి రోస్టర్ పాయింట్లు ఈ 1, 2, 3 సంబంధించి ఎస్సీ వర్గీకరణ సంబంధించి కొత్త రోస్టర్ ప్రకారమే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఇది అప్డేట్. థ్యాంక్ యూ.